హాయ్ హలో అండి. అయోధ్యలో రామ మందిరం ఎంతమంది చూసారండి? అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళ కోసం విజయవాడలో అయితే మనకి సెట్ అయితే వేసేసారండి. రామ మందిరం సెట్ సూపర్గా ఉందనమాట. ఇంకా ఇక్కడ టైటానిక్ సెట్ వేశారు. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఈ నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ రామ మందిరం సెట్ అయితే చూసేసేయండి. ఫస్ట్ అక్కడైతే చాలా క్రౌడ్ ఉందండి. నేను సంక్రాంతి రోజు వెళ్ళామన్నమాట. మేము ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎగ్జిబిషన్ కోసమే కదా ఇంతమంది ఎందుకు వస్తారు అనుకున్నాం. బట్ ఈ రామ మందిరం చూడడానికి చాలామంది వచ్చినట్టున్నారండి. అది కూడా పండగ రోజు కదా, ఇంత క్రౌడ్ అనమాట. టికెట్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా అస్సలు ఖాళీ లేదు. చూస్తున్నారు కదా, అంటే మనం టెంపుల్లోకి వెళ్తున్న ఫీలింగే వచ్చిందండి వెళ్తున్నప్పుడు అయితే. సో నిజంగా అయితే అందరూ సెల్ఫీలు, వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారనమాట. మనం దర్శనాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా అక్కడ ఆగిపోయి ఫొటోస్ తీసుకుంటుంటే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. చూసారు కదా, నేనైతే క్లియర్గా క్యాప్చర్ చేశానండి. చాలా చాలా బాగుంది. అందరూ ఇంకా దండం పెట్టుకొని ఆ దర్శనం అయ్యిందని చెప్పి హ్యాపీగా అయితే వెళ్తున్నారనమాట. సెట్ కూడా రియల్గా గుడి చూస్తున్నట్టే ఉంది మనకి. చాలా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి చూసేసేయండి. ఇది వచ్చేసి విజయవాడ భవానీపురంలో అయితే ఉందండి. ఎప్పటి వరకు ఉంటుందో నాకైతే ఐడియా లేదు. చూసారు కదా, బయట నుంచి అయితే ఆ లైటింగ్ సెట్ కూడా సూపర్గా ఉందన్నమాట.